హై గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో టోనీ స్టార్క్ బిల్డ్ చేసిన ప్రతి ఒక్క ఐరన్ మ్యాన్ ఆర్మర్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకీ టోనీ స్టార్క్ ఎన్ని సూట్స్ని బిల్డ్ చేశాడు, ఎందుకని ఇన్ని సూట్స్ని టోనీ బిల్డ్ చేయవలసి వచ్చింది, అలాగే మార్వెల్ లైవ్ యాక్షన్లో మొత్తం ఎన్ని సూట్స్ ఉన్నాయి, మార్వెల్ కామిక్స్లో ఎన్ని సూట్స్ ఉన్నాయి, ఇలా చాలా విషయాలు ఈ ఐరన్ మ్యాన్ సూట్స్ గురించి పిచ్చ క్లారిటీగా అయితే మనం మాట్లాడుకుందాం. అయితే టోనీ తను బిల్డ్ చేసే సూట్లో అప్గ్రేడ్ చేస్తూనే వచ్చాడు. ఐరన్ మ్యాన్ 1లో మనం చూసిన మార్క్ 1 నుండి అవెంజర్స్ ఎండ్ గేమ్లో మనం చూసిన మార్క్ 85 వరకు ప్రతి విషయం మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంటికి కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. మార్క్ 1 ఐరన్ మ్యాన్ 1లో ఆయుధాలను నమ్మే టోనీ ఫస్ట్ టైం ఒక గృహలో ఈ మార్క్ 1 సూట్ని అయితే బిల్డ్ చేస్తాడు, అది కూడా విలన్స్ నుండి ఎస్కేప్ అవడానికి. అయితే ఇక్కడ టోనీ గొప్పతనం ఏంటంటే ఏ టెక్నాలజీ లేకుండా, ఎటువంటి సౌకర్యం లేకపోయినా అక్కడ ఉన్న స్క్రాప్తోనే టోనీ ఇంత మంచి ఒక ఐరన్ మ్యాన్ సూట్ని అయితే బిల్డ్ చేస్తాడు. టోనీ అక్కడ నుండి ఎస్కేప్ అవడమే కాకుండా అక్కడ ఉన్న ఎనిమీస్ మీద అటాక్ చేసి వెపన్స్ని అయితే నాశనం చేస్తాడు. ఈ సూట్ ప్రత్యేకత ఏమిటంటే ఈ మార్క్ 1ని బల్క్గా ఇంకా హెవీగా అయితే బిల్డ్ చేస్తాడు. ఈ సూట్కి హ్యాండ్స్ దగ్గర గ్యాస్ సిలిండర్స్ అయితే ఉంటాయి. వీటితో టోనీ ఎనిమీస్ మీద ఫ్లేమ్స్తో అటాక్ చేస్తాడు. అలాగే టోనీ దీనితో కొంత దూరం ఎగిరేలా డిజైన్ చేసుకుంటాడు. అందుకే టోనీ లాస్ట్లో ఫ్లై చేసి ఎస్కేప్ అయితే అవుతాడు. అంతేకాకుండా ఈ సూట్లో మిజైల్స్ కూడా ఉంటాయి. టోనీ బిల్డ్ చేసిన మొదటి ఆర్క్ రియాక్టర్తో ఈ సూట్ పనిచేస్తుంది. మార్క్ 2 ఐరన్ మ్యాన్ 1లోనే టోనీ బిల్డ్ చేసిన మార్క్ 1 అయితే ఆ ఫైట్ తర్వాత డెస్ట్రాయ్ అవుతుంది. ఇంటికి వచ్చేసి టోనీ ఒక మంచి డిజైన్తో, మంచి టెక్నాలజీతో ఈ మార్క్ 2 అయితే బిల్డ్ చేస్తాడు. ఈ సూట్ చూడడానికి సిల్వర్ కలర్లో స్లిమ్గా అయితే కనిపిస్తుంది. ఈ సూట్ ఎంత స్ట్రాంగ్ అంటే బుల్లెట్స్ ఇంకా మిసైల్స్ని కూడా ఈజీగా తట్టుకోగలదు. ఈ మార్క్ 2లో టోనీ థస్టర్స్ని ఇంకా రిపల్సర్స్ని కూడా యాడ్ చేశాడు. థస్టర్స్తో ఎగరగలడు, రిపల్సర్స్తో ఫైర్ చేయగలడు. ఇంకో విషయం ఏమిటంటే టోనీ ఈ మార్క్ 2లో జార్విస్ని ఇన్స్టాల్ చేశాడు. ఇదే మొత్తం మానిటరింగ్ అయితే చేస్తూ ఉంటుంది. టోనీ ముఖ్యంగా ఈ సూట్ని ఎగరడానికి అయితే బిల్డ్ చేశాడు. ఈ మార్క్ 2 అతి వేగంగా అయితే ఫ్లై అవ్వగలదు. తర్వాత ఈ సూట్ని రోడీ అయితే తీసేసుకుంటాడు. అప్పటి నుండి ఈ సూట్ వార్ మిషన్గా అయితే పిలువబడుతుంది. మార్క్ 3 ఐరన్ మ్యాన్ 1లో టోనీ మార్క్ 2ని మంచి హైట్స్ ఎగడానికి అయితే బిల్డ్ చేస్తాడు. అలా మార్క్ 2తో ఎక్కువ దూరం ఎగిరినప్పుడు ఐస్తో ఫ్రీజ్ అయిపోయి డెస్ట్రాయ్ అవుతుంది. ఆ తర్వాత టోనీ మార్క్ 3 అయితే బిల్డ్ చేస్తాడు. ఈ సూట్ రెడ్ అండ్ గోల్డెన్ కలర్లో ఉంటుంది. ఒక పర్ఫెక్ట్ ఐరన్ మ్యాన్ సూట్ లాగా అయితే ఉంటుంది. ఈ సూట్లో ఫ్రీజింగ్ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేస్తాడు. ఈ మార్క్ 3లో కూడా జార్విస్ని అయితే ఇన్స్టాల్ చేస్తాడు. ఈ సూట్ మార్క్ 2 కంటే కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎటువంటి మిసైల్స్ ఇంకా బుల్లెట్స్ అయినా కానీ తట్టుకోగలదు. ఇందులో కూడా ఎగరడానికి థస్టర్స్ని, ఫైర్ చేయడానికి రిపల్సర్స్ని కూడా యాడ్ చేస్తాడు. అలాగే హ్యాండ్ దగ్గర చిన్న మిసైల్ కూడా ఉంటుంది. ముఖ్యంగా టోనీ ఈ సూట్ని వార్ కోసం అయితే బిల్డ్ చేస్తాడు. మార్క్ 4 ఐరన్ మ్యాన్ 1 ఫైనల్ బ్యాటిల్లో మార్క్ 3 అయితే డ్యామేజ్ అయిపోతుంది. ఆ తర్వాత టోనీ ఈ మార్క్ 4 అయితే బిల్డ్ చేస్తాడు. ఇందులో ఎటువంటి అప్గ్రేడ్స్ అయితే టోనీ చేయడు. సేమ్ మార్క్ 3లో ఉన్న ఫీచర్సే ఇందులో కూడా ఉంటాయి. అయితే టోనీ ఈ సూట్ తన సొంత అవసరాల కోసం అయితే యూజ్ చేసుకుంటాడు. అయితే టోనీ ఈ మార్క్ 4లో ఒక అప్గ్రేడ్ అయితే చేస్తాడు. అదే బయోలాజికల్ వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్. అంటే టోనీ బాత్రూమ్కి పోవాల్సిన అవసరం ఉండదు. ఈ మార్క్ 4లోనే 1-2కు పోవచ్చు. అంటే టోనీ ఈ మార్క్ 4 ద్వారా శారీరక అవసరాలను తీర్చుకుంటాడు. మార్క్ 5 టోనీ ఐరన్ మ్యాన్ సూట్ని వేసుకోవాలంటే ముందు చాలా కష్టంగా ఉండేది. అంటే తను ఒక ప్లేస్కి వెళ్ళి నిలబడాలి. అప్పుడు వేరే రోబోట్స్ లాంటివి ఒక్కొక్క పార్ట్ని తీసుకొని వచ్చి టోనీకి సెట్ చేస్తూ ఉంటాయి. ఇలా అయితే చాలా కష్టం. టోనీ తొందరగా ఎక్కడికి వెళ్ళలేడు. అందుకే టోనీ మార్క్ 5 అయితే బిల్డ్ చేస్తాడు. ఈ సూట్ కేస్ సైజులో అయితే ఉంటుంది. టోనీ ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ ఈ సూట్ కేస్ని అయితే తీసుకెళ్తాడు. ఈ మార్క్ 5ని సూట్ కేస్ సూట్ అని కూడా పిలుస్తారు. ప్రీవియస్ సూట్స్లో ఉన్న ప్రతి ఒక్క ఎబిలిటీ ఈ సూట్లో కూడా ఉంటుంది. అయితే టోనీ ఈ మార్క్ 5లో చేసిన మేజర్ అప్డేట్ ఏమిటంటే దీన్ని సూట్ కేస్ సైజులో డిజైన్ చేయడమే. అంటే టోనీ వెయిట్లెస్ మెటల్తో స్ట్రాంగ్గా అయితే ఈ సూట్ని బిల్డ్ చేస్తాడు. ఈ సూట్ కేస్ సూట్ని ఐరన్ మ్యాన్ 2లో అయితే మనం చూస్తాం. మార్క్ 6 టోనీ క్రియేట్ చేసుకున్న పెల్లాడియం ఆర్క్ రియాక్టర్ తనని పాయిజన్ చేస్తూ ఉంటుంది. ఇలా అయితే టోనీ బ్రతకడం కష్టం. ఇంకా అప్పుడే టోనీ పెల్లాడియం బదులుగా వేరే మెటల్ అయితే యూస్ చేసి వేరే ఆర్క్ రియాక్టర్ని అయితే బిల్డ్ చేస్తాడు. ఇంకా ఆ ఆర్క్ రియాక్టర్ కోసం టోనీ ఈ మార్క్ 6ని అయితే బిల్డ్ చేస్తాడు. ఈ ఆర్క్ రియాక్టర్ టోనీకి మంచి ఎక్కువ ఎనర్జీని అయితే ఇస్తుంది. అలాగే టోనీకి కూడా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఈ సూట్లో టోనీ కొన్ని మేజర్ అప్డేట్స్ అయితే చేస్తాడు. టోనీ ఇందులో లేజర్ బీమ్స్ని యాడ్ చేస్తాడు. అలాగే థస్టర్స్, రిపల్సర్స్, ఆర్మ్ మౌంటెడ్ మినీ మిసైల్స్ ఇలా చాలానే యాడ్ చేస్తాడు. ఈ మార్క్ 6ని మనము ఐరన్ మ్యాన్ 2 ఇంకా ది అవెంజర్స్లో చూస్తాం. మార్క్ 7 ది అవెంజర్స్ మూవీలో లోకి టోనీని స్టార్క్ టవర్ నుండి తోసేసినప్పుడు వేగంగా రాకెట్లో ఒక పెద్ద సూట్ కేసు వచ్చి కింద పడుతున్న టోనీని ఆ సూట్ వితిన్ సెకండ్స్లో కవర్ చేస్తుంది. టోనీ పిలిస్తే ఈ సూట్ ఎక్కడైనా సెన్సార్స్ ద్వారా వస్తుంది. ఈ సూట్లో మేజర్ అప్డేట్ వచ్చేసి
చేసి అదే టోనీ పిలిస్తే వచ్చేస్తుంది. ఇంకా ప్రీవియస్ సూట్స్ లో ఉన్న ప్రతి ఒక్క ఎబిలిటీ ఈ సూట్ లో కూడా ఉంటుంది. ఇక్కడ మీకు చిన్న విషయం చెప్పాలి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతున్న మార్క్ 8 టు మార్క్ 35 ఐరన్ మ్యాన్ సూట్స్ ని మనము ఐరన్ మ్యాన్ 3 లో అయితే చూస్తాం. ఈ ఐరన్ మ్యాన్ సూట్స్ ని మనము ఐరన్ లీజన్ అంటాం. మార్క్ 8 మార్క్ 7 కి ఇది ఇంకో వర్షన్. అంటే మార్క్ 7 అండ్ మార్క్ 8 చూడడానికి ఒకేలా ఉంటాయి. ఈ సూట్ లో ఫ్లైట్ క్యాపబిలిటీస్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇంకా రిపల్సర్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి. మార్క్ 9 టోనీ తన స్కిన్ లో ఫిక్స్ చేసుకున్న సెన్సార్స్ ద్వారా ఈ సూట్ ఎక్కడున్నా కానీ తన దగ్గరకైతే రప్పించగలడు. మార్క్ 10 టోనీ ఈ మార్క్ 10 ని లైట్ వెయిట్ తో బిల్డ్ చేస్తాడు. మార్క్ 11 టోనీ ఈ మార్క్ 11 ని ముఖ్యంగా ఎగరడానికి అయితే బిల్డ్ చేస్తాడు. అలాగే ఈ సూట్ యొక్క హెల్మెట్ అనేది మిగిలిన సూట్స్ కంటే కూడా కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటుంది. మార్క్ 12 గోల్డెన్ టైటానియం డిజైన్ తో ఈ మార్క్ 12 అయితే బిల్డ్ చేస్తాడు. ఈ సూట్ మోస్ట్ డ్యూరబుల్ గా అయితే ఉంటుంది. అలాగే ఫాస్ట్ టేక్ ఆఫ్ చేసే టస్టర్స్ కూడా ఈ సూట్ లో అయితే ఉంటాయి. మార్క్ 13 అల్యూమినియం ఇంకా టైటానియం స్టీల్ తో ఈ సూట్ ని డిజైన్ చేసి ఉంటాడు. ప్లేటింగ్ టెక్నాలజీ కోసం బిల్డ్ చేసిన టెస్ట్ మోడల్ ఈ సూట్. మార్క్ 14 ఈ సూట్ లో పెద్దగా అప్డేట్స్ ఏమీ ఉండవు, ప్రీవియస్ సూట్స్ లాగానే ఉంటుంది. మార్క్ 15 స్నీకీ టోనీ ఈ సూట్ ని ఫస్ట్ టైం స్టీల్ టెక్నాలజీని యూజ్ చేసి చేస్తాడు. మార్క్ 16 నైట్ క్లబ్ ఈ మార్క్ 15 లాగే ఉంటుంది, ఎటువంటి అప్డేట్స్ ఉండవు. మార్క్ 17 హార్ట్ బ్రేకర్ టోనీ ఈ సూట్ ని చాలా పవర్ఫుల్ గా అయితే డిజైన్ చేసి ఉంటాడు. ఈ హార్ట్ బ్రేకర్ సూట్ కి హార్ట్ దగ్గర అంటే ఆర్క్ రియాక్టర్ దగ్గర పవర్ఫుల్ రిపల్సర్ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి షూట్ చేయొచ్చు, దేనినైనా డెస్ట్రాయ్ చేయొచ్చు. మార్క్ 18 కసనోవా ఈ సూట్ ని స్టెల్త్ తో మరియు మంచి కాంబాట్ స్కిల్స్ తో టోనీ రెడీ చేసి ఉంటాడు. ఇది ఒక హైబ్రిడ్ సూట్ అని చెప్పుకోవచ్చు. మార్క్ 19 టైగర్ టోనీ అత్యంత వేగంగా ఎగరడానికి ఈ సూట్ అయితే బిల్డ్ చేస్తాడు. ఈ సూట్ చాలా వేగంగా అయితే ప్రయాణించగలదు. మార్క్ 20 పైథాన్ ఈ సూట్ లో స్టెల్త్ టెక్నాలజీతో పాటు ఫ్లయింగ్ ఎబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఈ సూట్ ఎనర్జీ స్టోర్ చేసుకుని ఎక్కువ దూరం ప్రయాణించగలదు. మార్క్ 21 మిడాస్ లైట్ గోల్డెన్ కలర్ లో ఉన్న ఈ సూట్ ఎక్కువ హైట్స్ ని ఈజీగా ట్రావెల్ చేయగలదు. మార్క్ 22 హార్ట్ రెడ్ టోనీ తన కార్ కి ఉన్న డిజైన్ ని ఈ సూట్ లో అయితే యూజ్ చేస్తాడు. ఈ సూట్ వార్ మిషన్ ఇంకా ఐరన్ మ్యాన్ లాగైతే ఉంటుంది. మార్క్ 23 షేడ్స్ ఈ సూట్ ఎక్స్ట్రీమ్ హీట్ ఆర్ ఎలక్ట్రిసిటీని తట్టుకోగలదు. అలాగే ఆ హీట్ నుండి యూజర్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. మార్క్ 24 ట్యాంక్ ఈ సూట్ చాలా పవర్ఫుల్, ఎటువంటి అటాక్స్ అయినా తట్టుకుని తిరిగి అటాక్ చేసే సామర్థ్యం ఈ సూట్ కి అయితే ఉంటుంది. మోస్ట్ పవర్ఫుల్ రిపల్సర్స్ అయితే ఈ సూట్ కి అయితే ఉంటాయి. ముఖ్యంగా ఈ సూట్ ని వార్స్ కోసం అయితే టోనీ రెడీ చేస్తాడు. మార్క్ 25 ఈ సూట్ కొంచెము డిఫరెంట్ గా అయితే ఉంటుంది. ఈ సూట్ హ్యాండ్స్ కి జాక్ హ్యామర్స్ అయితే ఉంటాయి. ఈ జాక్ హ్యామర్స్ తో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ని అయినా నాశనం చేయగలదు. అలాగే ఈ సూట్ కొట్టే పంచెస్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి. మార్క్ 26 గామా సేమ్ స్ట్రైకర్ లాగానే ఉంటుంది. అయితే ఈ సూట్ ఎంత గామా రేడియేషన్ అయినా కానీ తట్టుకుంటుంది. మార్క్ 27 డిస్కో ఈ సూట్ చూడడానికి చాలా బాగుంటుంది, కలర్స్ లో ఉంటుంది. ఈ సూట్ ప్రత్యేకత ఏమిటంటే పరిసరాలకు అనుకూలంగా ఈ సూట్ తన కలర్స్ అయితే చేంజ్ చేసుకోగలదు. అలాగే దీనికి బేసిక్ పవర్స్ అయితే ఉంటాయి. మార్క్ 28 జాక్ ఈ సూట్ కి విషపూరితమైన క్లైమాక్స్ లో వర్క్ చేసే క్యాపబిలిటీ కూడా ఉంటుంది. మార్క్ 29 ఈ సూట్ ని కన్స్ట్రక్షన్స్ చేయడానికి డిజైన్ చేశాడు. అలాగే ఎంత బలమైన వాటిని కూడా లిఫ్ట్ చేయగలదు. ఈ సూట్ కూడా జాక్ హ్యామర్ ని కలిగి ఉంటుంది. మార్క్ 30 బ్లూ స్టీల్ ఈ సూట్ మొత్తం బ్లూ కలర్ లో అయితే ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. ఈ సూట్ చాలా ఫాస్ట్ గా ఇంకా వేగంగా ఫ్లై అవ్వగలదు, ఇంకా ఫైట్ చేయగలదు. మార్క్ 31 పిస్టన్ ఈ సూట్ కూడా చాలా వేగంగా ఎంత దూరమైనా ఈజీగా ట్రావెల్ చేయగలదు. మార్క్ 32 రోమియో ఈ సూట్ వార్స్ లో బాగా యూజ్ అవుతుంది. అలాగే ఎంత పెద్ద అటాక్స్ అయినా తట్టుకోగలదు. మార్క్ 33 సిల్వర్ సెంటీరియన్ ఈ సూట్ చాలా పవర్ఫుల్ గా అయితే ఉంటుంది. ఈ సూట్ హ్యాండ్స్ లో ఎనర్జీ బ్లేడ్స్ అయితే ఉంటాయి. అలాగే ఈ సూట్ కి ఎక్కువ ఎనర్జీ రిపల్సర్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఒక ఎనర్జీ సూట్ అనుకోండి. ఈ సూట్ వార్స్ లో అయితే బాగా యూజ్ అవుతుంది. మార్క్ 34 సౌత్ అప్ ఈ సూట్ భారీ బరువులను అయితే లిఫ్ట్ చేయగలదు. మార్క్ 35 రెడ్ స్నాపర్ ఇది కూడా సేమ్ మార్క్ 34 లాగానే ఉంటుంది. అయితే ఇది కొంచెం అప్డేట్ వర్షన్. మార్క్ 36 పీస్ మేకర్ ఈ సూట్ చూడడానికి కొంచెం డిఫరెంట్ గా ఇంకా హ్యూజ్ గా అయితే ఉంటుంది. దీనితో రియేట్ కంట్రోల్ చేయొచ్చు. మార్క్ 37 హ్యామర్ హెడ్ టోనీ ఈ సూట్ ని స్పెషల్ గా అయితే డిజైన్ చేశాడు. ఈ సూట్ ఓషన్ లోకి ఎంత దూరమైనా వెళ్ళగలదు, అంటే లోపలికి. దీన్ని అండర్ వాటర్ సూట్ అని కూడా అంటాం. అలాగే డీప్ ఓషన్ లో ఉన్న ఎంత ప్రెజర్ అయినా ఈ సూట్ తట్టుకోగలదు. మార్క్ 38 ఈగోర్ ఈ సూట్ చూడడానికి చాలా హెవీగా బల్క్ గా హ్యూజ్ గా ఉంటుంది. చెప్పాలంటే సేమ్ హల్క్ బస్టర్ లాగా అనుకోండి. ఈ సూట్ పెద్ద పెద్ద వెయిట్స్ ని లిఫ్ట్ చేయగలదు. ఈ సూట్ కి ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది, ఇంకా ఎక్కువ డ్యూరబిలిటీ కూడా ఉంటుంది. మార్క్ 39 స్టార్ బూస్ట్ టోనీ స్పేస్ లో ట్రావెల్ చేయడానికి స్పెషల్ గా అయితే ఈ సూట్ ని బిల్డ్ చేసి ఉంటాడు. అలాగే ఈ సూట్ కి ఆక్సిజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ సూట్ చూడడానికి వైట్ అండ్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. అలాగే దీనికి ఎక్కువ థస్టర్స్ కూడా ఉంటాయి. మార్క్ 40 ఈ సూట్ చాలా ఫాస్ట్ గా అయితే ఫ్లై అవుతుంది. అలాగే ఈ సూట్ స్టెబిలిటీ కోసం వెనకాల కూడా దీనికి థస్టర్స్ అయితే ఉంటాయి. మార్క్ 41 బోన్స్ ఇది చూడడానికి ఐరన్ మ్యాన్ సూట్ లాగా అయితే ఉంటుంది.
అలాగే అల్ట్రా లైట్ వెయిట్తో ఉంటుంది. ఈ సూట్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది వేరే వేరే వాటిని టార్గెట్ చేస్తే ఇవన్నీ కూడా పార్ట్స్గా డివైడ్ అయ్యి వెళ్ళి టార్గెట్ని అటాక్ చేసి వస్తాయి. మార్క్ 42 ప్రొడిగల్ సన్ సేమ్ మార్క్ 42 లాగానే ఉంటుంది. ఈ సూట్ని మనము ఐరన్ మ్యాన్ 3లో చూస్తాం. టోనీ బిల్డ్ చేసిన సూట్స్ అన్నిటికంటే కూడా ఈ సూట్ యూనిక్గా అయితే ఉంటుంది, ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. టోనీ తన స్కిన్ లోపల కొన్ని సెన్సార్స్ అయితే ఫిక్స్ చేసుకుంటాడు. టోనీ ఈ ఐరన్ మ్యాన్ సూట్ని ఎక్కడికి తీసుకుపోవాల్సిన అవసరం ఉండదు. తను ఫిక్స్ చేసుకున్న సెన్సార్స్ ద్వారా టోనీ ఈ సూట్కి సిగ్నల్ ఇస్తే చాలు, అవన్నీ కూడా పార్ట్స్గా వచ్చి టోనీని కవర్ చేస్తాయి. అయితే ఇలా చేసిన వాటిల్లో ఇది బేసిక్ వర్షన్ కాబట్టి ఈ సూట్ వల్ల టోనీ చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తాడు. మార్క్ 43 ఈ సూట్ని మనము ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో అయితే చూస్తాం. టోనీ ఈ సూట్ని వార్ కోసం అయితే బిల్డ్ చేస్తాడు. అలాగే మార్క్ 42లో ఉన్న అదే టెక్నాలజీ ఉంటుంది. అంటే ఈ సూట్ కూడా సెన్సర్స్ ద్వారా వచ్చి అటాచ్ అవుతాయి. అయితే ఈ సూట్లో బెటర్ రిపల్షన్ కంట్రోల్ అయితే ఉంటుంది. అలాగే ఈ సూట్ చాలా స్ట్రాంగ్, ఇంకా మంచి డ్యూరబిలిటీ అయితే కలిగి ఉంటుంది. అల్ట్రాన్ లాంటి పవర్ఫుల్ రోబోట్ని కూడా ఈ సూట్ ఎదుర్కొంది. ప్రీవియస్ సూట్స్లో ఉన్న ప్రతి ఒక్క ఎబిలిటీ ఈ సూట్లో అయితే ఉంటుంది. మార్క్ 44 హల్క్ బస్టర్ టోనీ స్పెషల్గా హల్క్ కోసమే ఈ సూట్ని అయితే బిల్డ్ చేస్తాడు. హల్క్ ఎప్పుడు ఎలా ఉంటాడో, ఎప్పుడు విధ్వంసం చేస్తాడో అని టోనీ సేఫ్ సైడ్ కోసం హల్క్ బస్టర్ అయితే బిల్డ్ చేసి హల్క్ కంట్రోల్ తప్పినప్పుడు ఈ సూట్ని యూజ్ చేస్తాడు. ఇది ఒక మ్యాసివ్ సూట్, అలాగే చాలా పవర్ఫుల్ అయిన సూట్. ప్రీవియస్ సూట్స్లో ఉన్న అన్ని ఎబిలిటీస్ ఈ సూట్లో అయితే ఉంటాయి. ఈ సూట్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఒక పార్ట్ డ్యామేజ్ అయ్యే కొద్దీ ఇంకొక పార్ట్ వచ్చి అటాచ్ అవుతూ ఉంటాయి. అలాగే ఈ సూట్లో టోనీ ఇంకా కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేశాడు. మార్క్ 45 టోనీ ఈ సూట్లో ఫ్రైడే అనే ఏఐని ఇన్స్టాల్ చేస్తాడు. ఎందుకంటే అల్ట్రాన్ వల్ల జార్విస్ కరప్ట్ అయిపోతుంది కాబట్టి. ఈ సూట్ని మనము ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో ఫైనల్ బ్యాటిల్ అయితే చూస్తాం. ఈ సూట్ చాలా పవర్ఫుల్, ఎంతంటే షీల్డ్ స్పేస్ షిప్ని కూడా మోసే అంత. ఇందులో పవర్ఫుల్ థస్టర్స్, మిసైల్స్, లేజర్స్ అనేవి ఉంటాయి. మార్క్ 46 ఈ సూట్ని మనము కెప్టెన్ అమెరికా సివిల్ వార్ ఇంకా స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్లో అయితే చూస్తాం. ఈ సూట్ చాలా అంటే చాలా పవర్ఫుల్, ఎంతంటే ఒకేసారి టోనీ కెప్టెన్ ఇంకా బక్కీని ఎదుర్కొంటాడు. ఈ ఇద్దరి ఫైటింగ్ స్కిల్స్ అనేవి టాప్ నాచ్లో ఉంటాయి. అయినా కూడా టోనీ తన మార్క్ 46తో ఈ ఇద్దరి యొక్క పంచెస్ని కూడా ఆపుతాడు. అలాగే ఈ సూట్లో ప్రీవియస్ సూట్స్లో ఉన్న అన్ని ఎబిలిటీస్ కూడా ఉంటాయి. మార్క్ 47 ఈ సూట్ని మనము స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్లో అయితే చూస్తాం. దీని వెనకాల కూడా థస్టర్స్ అయితే ఉంటాయి. అలాగే ఈ సూట్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్, ఎలాగంటే ఒక షిప్ని ఈ సూట్ ఆపింది. అలాగే లేజర్స్తో షిప్ని వెల్డింగ్ కూడా చేసింది. ఇంకో విషయం ఏమిటంటే టోనీ ఈ సూట్లో లేకపోయినా కానీ తను ఎక్కడి నుండైనా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. మార్క్ 48 ఈ సూట్ని మనము అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ వకండా ఫైట్లో అయితే చూస్తాం. బ్రూస్ బ్యానర్ ఈ సూట్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాడు. మనం ప్రీవియస్గా చూసిన హల్క్ బస్టర్ కంటే కూడా ఈ సూట్ చాలా పవర్ఫుల్. అలాగే ఆ సూట్లో ఉన్న ఫీచర్స్ అన్ని కూడా ఈ సూట్లో ఉంటాయి. అలాగే టోనీ ఇందులో ఇంకా కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేస్తాడు. మార్క్ 49 ఈ సూట్ని మనము అవెంజర్స్ ఎండ్ గేమ్లో అయితే చూస్తాం. టోనీ వైఫ్ అయిన పెప్పర్ పాట్స్ అయితే యూజ్ చేస్తుంది. టోనీ ఎస్పెషల్లీ ఈ సూట్ని పెప్పర్ కోసం అయితే బిల్డ్ చేశాడు. అలాగే ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ సూట్స్లో ఒకటి. ఇది ఎక్కువ థస్టర్స్ని ఇంకా ఎక్కువ రిపల్సర్స్ని కూడా కలిగి ఉంటుంది. మార్క్ 50 మార్వెల్ ఫ్యాన్స్ అందరికి కూడా ఈ సూట్ అంటే చాలా ఇష్టం. ఇది ఒక నానో టెక్నాలజీ సూట్. మనము అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్లో అయితే చూస్తాం. ఈ సూట్ని టోనీ స్పెషల్గా అయితే డిజైన్ చేశాడు. ఇది ఒక నానో బాట్ సూట్. టోనీ తన ఆర్క్ రియాక్టర్ మీద డబుల్ ట్యాప్ చేస్తే సూట్ మొత్తం ఈ నానో బోట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అలాగే ఈ సూట్ చాలా అంటే చాలా పవర్ఫుల్. ఇందులో ఏ ప్యాడ్ డ్యామేజ్ అయినా కానీ మళ్ళీ నానో బాట్స్ అనేవి ఆ పార్ట్స్ని రీప్లేస్ అయితే చేస్తాయి. చెప్పాలంటే ఇది ఒక అల్టిమేట్ సూట్ అనుకోండి. ఫ్యాన్స్తో హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్లో టోనీకి ఈ సూట్ బాగా యూజ్ అయింది. అలాగే ఈ సూట్ని టోనీ తనకు ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ప్రీవియస్ సూట్స్లో ఉన్న మొత్తం పవర్స్ అనేవి ఈ సూట్లో ఉంటాయి. అలాగే టోనీ ఈ సూట్ ద్వారా స్పేస్ షిప్తో పాటు ట్రావెల్ చేయగలడు, అంటే ఫ్లై చేయగలడు. అలాగే ఈ సూట్లో అడ్వాన్స్ టెక్నాలజీ మిసైల్స్ కూడా ఉంటాయి. ఈ నానో టెక్నాలజీ సూట్కి అయితే ఒక హిస్టరీ ఉంది. అంటే టోనీ ఎందుకు ఈ సూట్ని బిల్డ్ చేశాడని. అంటే సివిల్ వార్ మూవీలో ఐరన్ మ్యాన్ సూట్లోకి అయితే వెళ్ళి తన ఆర్మర్ని అయితే డ్యామేజ్ చేస్తాడు. ఇంక ఇది చూసిన మన టోనీ ఇక మీదట అలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే దాన్ని ఫేస్ చేయడానికి తను ఇలా సూట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాడు. ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. మార్క్ 51 టు మార్క్ 71 సూట్స్ గురించి ఎంసీయూ రివీల్ చేయలేదు. అయితే ఈ సూట్స్ అనేవి ఎక్స్పెరిమెంటల్ సూట్స్ అని కన్ఫర్మ్ చేసింది. అంటే టోనీ మార్క్ 85 లాంటి పవర్ఫుల్ సూట్స్ని రెడీ చేయడానికి టెస్ట్ చేసిన సూట్స్ అంటాం. ఇంకా ఇంతకు మించి ఈ సూట్స్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అలాగే 72 to 84 సూట్స్ కూడా నానో టెక్నాలజీ సూట్స్, వీటి గురించి పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అయితే ఇవన్నీ కూడా నానో సూట్సే. ఇంకా లాస్ట్గా మార్క్ 85 వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ సూట్స్లో ఇది ఒకటి. నానో టెక్నాలజీ అప్గ్రేడ్ సూట్. ఇది ప్రీవియస్ సూట్స్లో ఉన్న ప్రతి ఒక్క పవర్ ఈ సూట్లో ఉంటుంది. అవెంజర్స్ ఎండ్ గేమ్ ఫైనల్ బ్యాటిల్లో మనము ఈ సూట్ని అయితే చూస్తాం. ఈ సూట్ ఎంత పవర్ఫుల్ అంటే ఇన్ఫినిటీ స్టోన్స్ యొక్క పవర్స్ని కూడా తట్టుకునింది. ఇంకా ఇవి గైస్ మార్వెల్ లైవ్ యాక్షన్లో మనం చూసిన మరియు టోనీ స్టార్క్ బిల్డ్ చేసిన మోస్ట్ పవర్ఫుల్ ఐరన్ మ్యాన్ సూట్స్. అయితే కామిక్స్లో దీని అమ్మ బాబు లాంటి సూట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి మనము ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా వీటిల్లో మీకు ఏ ఆర్మర్ ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కూడా కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.